నేను మొన్ననే కొత్త తువాల సందిగా. నా పేరు ప్రతీక్ వర్మ. రాత్రి వేరేటోళ్ళు గోడ దూకి ఇట్లా వచ్చి కొడతారు. రాత్రి పూట అందరినీ కొడతారు. చిద్దరు ఇట్లా కప్పుకుంటే చిద్దరు తీసి కొడతారు, చిద్దరు పంచి కొడతారు, బాటిల్ రాయి ఏది వస్తే దాంతో కొడతారు. ఏమైంది? ఏంటి అవి? ఈ రాయి ఇట్లా కిటికీ కాడ దొరికింది. దీంతో పెట్టిన కొంచెం ఇట్లా చేసిళ్ళు. రాయితోటి అక్కడ మమ్మల్ని కొడతారు. రాయితోటి దీంతో ఇట్లా పెట్టే తాళం కొడతారు. దీంతో ఇట్లా గట్టిగాని. ఇప్పటికే మా క్లాసులో ఇద్దరిది పెట్టే పలిని వాళ్ళు తీసుకొని పోయారు. ఇంకొకటి ఇలా రాత్రి వెళ్ళి పెట్టే వలిగిపోయింది. అన్ని పోయినాయి. ఒక్కడు కూడా లేవు ఇప్పుడు మన కాడ. ఇద్దరు పెద్దోళ్ళు వస్తాను, వాళ్ళే గురించి అప్పుడు లేపుతారు. మళ్ళీ తర్వాత లేతనేమో మొత్తం బూతి మడలు తిడుతాను. మళ్ళీ తిడతాను. మళ్ళీ అట్నే రోజు నైట్ వస్తాను. మళ్ళీ అట్నే వేసుకుంటూ కొడతాను. అట్నే వేసుకుంటూ కొడుతుంటే ఎవరైనా మొన్నేమో మీరెవరు మీకు ఏం కావాలని అడిగితే నన్ను ఇంకా గట్టి కొడతాను. రౌతోటి కత్తులు తెచ్చుకొని ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది చూడు కత్తి చెక్క, ఆ చెక్కతో కొట్టిన నైట్. నేను సోషల్ వెల్ఫేర్లో 5th క్లాస్లో మా అబ్బాయిని జాయిన్ చేశాను. మా అబ్బాయి పేరు ధరణేశ్వర్. 1 month అవుతుంది ఇక్కడ జాయిన్ చేసి. వారం రోజుల క్రితము ఒక వేరే అంటే అవుట్ స్టాండింగ్ పీపుల్స్ ఏమో మరి ఇలా వాళ్ళ ఎవరో తెలియదు, కానీ సండే రోజు నైట్ వచ్చి డాడీ నన్ను కొడుతున్నారు అంటే నేనేం చేశాను, వాళ్ళ హౌస్ మాస్టర్ రాజ్ కుమార్ సార్కి ఇన్ఫార్మ్ చేశాను. వచ్చి సార్ని కలిసిన ఒక 2 days వేరే పెద్ద పిల్లల్ని వాళ్ళ దాంతో పడుకోబెట్టిన అన్నాడు. మళ్ళీ నిన్న నైట్ సేమ్ అదే రిపీట్ అవుంది. ఫస్ట్ రోజు ఏమో మా అబ్బాయిని ఒక్కరిని కొట్టిల్లంట, నైట్ 4 పిల్లల్ని కొట్టిల్లంట. వాళ్ళు ఏమంటున్నారు మాకెవరో వాళ్ళు తెలియదు, కానీ మమ్మల్ని కొడుతున్నారు. వాడొకటి వాళ్ళ ట్రంక్ బాక్స్ ఉంది, దాన్ని పగల కొట్టిళ్ళు. మీరు పేరెంట్స్ చెప్తే మిమ్మల్ని రోజు కొడతామని చెప్తా అని బెదిరిస్తున్నారు అంటున్నారు వాళ్ళు.